హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే ఎలాగైనా కేస్ని రీఓపెన్ అయితే చేయిస్తాడు. ఎలాగైనా అటు పక్క ఈ కావేరి ఆంటీ, ఇటు పక్క బాలరాజ్ అంకుల్ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అని అనుకుంటూ ఉంటాడు మ్యాడీ అయితే. వెంటనే మ్యాడీ ఆ రోజు కేసు పెట్టిన స్టేషన్ దగ్గరికి అయితే వస్తాడు. వెంటనే ఎస్ఐ గారు, ఇక ఆ రోజు మా అమ్మని చంపేసింది కావేరి ఆంటీ అని ఆ రోజు తను జైలు శిక్ష అనుభవించింది. నిజంగా తను తప్పు చేసిందా లేక ఎవరైనా చేశారా? తను చేయలేదని నా మనస్సాక్షి నమ్ముతుంది. చాలా వరకు కావేరి ఆంటీ ఇక మా అమ్మ ప్రాణ స్నేహితులని విన్నాను. మా అమ్మ కావేరి ఆంటీ మా అమ్మని చంపేయలేదని నాకు అనుమానంగా ఉంది. ఎలాగైనా మీకు తెలిసిన విషయం చెప్తారా అని అనగానే, బాబు ఎవరు బాబు అని ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. నేను దేవ కొడుకుని అని చెప్పగానే ఎస్ఐ షాక్ అయిపోతాడు. వెంటనే ఏంటి బాబు అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు అని అనగానే, అవసరం పడింది. ఇక నేను కావేరి ఆంటీ వాళ్ళ కూతురు చిన్నిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాళ్ళ అమ్మ నిర్దోషి అని తను నిరూపించాలని అనుకుంటుంది. ఇక నిజంగానే వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదా? అసలు ఎవరు చేశారు అనేది మీకేమైనా తెలుసా? అయినా ఈ కేసుని ఎవరు తప్పుదారి పట్టించారు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఎస్ఐని. వెంటనే ఎస్ఐ, అవును బాబు, అసలు ఎవరు ఏ విధంగా చేశారో అర్థం కావడం లేదు, కానీ ఖచ్చితంగా కావేరి ఆ తప్పు చేసి ఉండదు. ఇక కావేరిపై ఈ నిందని వేశారు అంతే అని చెప్పగానే, అవును సార్, అయినా ఆ రోజు ఈ కేసుని డీల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనగానే, ఉన్నారు బాబు, తను ఇక్కడి నుంచి అప్పుడే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేలా చేశారు. అసలు అది ఎవరు చేశారో కూడా తెలీదు, కానీ అతని పేరు హరి. అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నిజం తెలిసే ఉంటుంది. సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉండే ఉంటాయి. తను నిజాన్ని చెప్పాలని కోర్టుకు వచ్చేలోపు కావేరిని చంపేశారు అని చెప్పగానే, ఇక చాలా థ్యాంక్స్ సార్, ఎలాగైనా అతన్ని పట్టుకొచ్చి కావేరి ఆంటీ అసలు తప్పు చేసిందా, తను నిర్దోషియా నిరూపించుకుంటారు అని మ్యాడీ అక్కడి నుంచి అయితే చందు దగ్గరికి వస్తాడు. వెంటనే మ్యాడీని చూసి చందు ఇక ఒక్కసారి పరిగెత్తుకుంటూ వస్తాడు. చెప్పు మ్యాడీ అని అనగానే, ఇక కావేరి ఆంటీ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది, అందుకనే కేసుని రీఓపెన్ చేయించాను. తొందరలోనే కావేరి ఆంటీ నిర్దోషి అని నిరూపిస్తాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే చందు, అవును అత్తయ్య ఏ తప్పు చేసిండదు, అయినా మామయ్య గారు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వీడియోని చూస్తూనే ఉన్నాను, కానీ మావయ్య ఖచ్చితంగా ఈ నింద చేసి ఉండడని అర్థమవుతుంది చూడు అని ఇక వెంటనే చందు తన దగ్గరున్న వీడియోని ఇక చూపిస్తూ ఉంటాడు మ్యాడీకైతే. అప్పుడే మ్యాడీ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా ఈ హత్య బాలరాజ్ అంకుల్ చేయలేదు. చూడు, ఈ వీడియోలో బాలరాజ్ అంకుల్ ఆ కత్తి దిగింది, ఆ దిగిన కత్తిని బయటికి తీశాడు అంతే, కానీ ఎవరో ఆ లోపు తనని పొడిచి వెళ్ళిపోయారు అని ఇక అనగానే, అవును మ్యాడీ, నేను కూడా ఇది ఊహించలేం లేదు అని అనగానే, ఎలాగైనా బాలరాజ్ అంకుల్ కావేరి అంటే నిర్దోషి అని నిరూపించాలి, చిన్ని కోరిక కూడా అదే అని మ్యాడీ అనగానే, ఖచ్చితంగా నువ్వు నిరూపిస్తావు మ్యాడీ అని చందు అంటూ ఉంటాడు. అలా అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి నుంచి అయితే చిన్ని ఆటోలో వెళ్తూ ఉంటుంది. వెంటనే చిన్నిని చూసి మ్యాడీ, ఇదేంటి చిన్ని ఆటోలో వెళ్తుంది అని చూస్తూ ఉంటాడు. అయినా నాకు కూడా ఏమీ చెప్పలేదు కదా, ఎటు వెళ్తుంది అని ఇక మ్యాడీ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే చందు చిన్ని చిన్ని అని అరుస్తూ ఉంటాడు. చందు, చిన్ని ఏదైనా నాకు చెప్పే వెళ్తుంది అంటే దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది, తను ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. సరే అని ఇక వెంటనే మ్యాడీ చందు ఇద్దరూ కలిసి ఇక చిన్నిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. చిన్ని వాళ్ళ నాన్నున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెంటనే అక్కడ ఆటో దిగేసి లోపలికి వెళ్తుంది. అది చూసిన మ్యాడీ, చందు ఇదిగో ఈ రూమ్కే వెళ్ళారు అని చెప్పగానే,
ఇద్దరూ కలిసి ఇక చిన్ని వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్ళి గడియ కొడుతూ ఉంటారు. అప్పుడే చిన్ని షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ గడియ తడుతున్నారు, ఎవరు వచ్చి ఉంటారు, దేవ మనుషులేనా అని. ఇక చిన్ని, నాన్న నువ్వు అటు దాచుకో, నేను ఇక్కడ దాక్కుంటాను, హాఫ్ టికెట్ నువ్వు వెళ్ళి డోర్ తీ అని చెప్పగానే వెంటనే హాఫ్ టికెట్ డోర్ తీశాడు. ఎదురుగానే ఇక చందు మ్యాడీ ఉండేసరికి ఒక్కసారి హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. ఏది చిన్ని ఏది అని అనగానే, ఏంటి బాబు చిన్నేంటి అని అనగానే, నాకు తెలుసు చిన్ని ఇక్కడికి వచ్చింది, నేను చూశాను అని అనగానే అప్పుడే చిన్ని, అక్కడున్న బాలరాజు అందరూ బయటికి వస్తారు. వెంటనే బాలరాజు చూసిన ఇక మ్యాడీ అయితే, అంకుల్ మీరు చిన్ని వాళ్ళ నాన్న కదా అని అనగానే, అవును బాబు అని అనగానే, అవును మ్యాడీ, తను నా తండ్రి, కానీ ఈ నిజాన్ని నీకు చెప్పాలనుకున్నాను, కానీ మా నాన్న మా అమ్మ నిర్దోషి అని నిరూపించాక మా నాన్నని నీకు పరిచయం చేయాలనుకున్నాను అని అనగానే వెంటనే మ్యాడీ అంకుల్ అనుకుంటూ ఇక బాలరాజుని హక్ చేసుకుంటాడు. ఇక అప్పుడే చందు, అయిందిలే, నీ సొంత అల్లుడు వచ్చాడు కదా, అందుకే మేనల్లుడిని పక్కకు పెట్టావు, అయినా నేను కావేరి మేనల్లుడిని అని చెప్పగానే బాలరాజు చాలా సంతోషంతో చందును కూడా హక్ చేసుకుంటాడు. ఇక చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. అంకుల్ మీరేమీ బాధపడకండి, నేను కావేరి ఆంటీ కేసుని రీఓపెన్ చేయించాను, తొందరలోనే కావేరి ఆంటీ నిర్దోషి అని నిరూపిస్తాను, ఇక ఆ తర్వాత నువ్వు కూడా ఏ తప్పు చేయలేదు, మీ ఇద్దరు నిర్దోషి అని నేను నిరూపిస్తాను అంకుల్, అది తొందరలోనే జరుగుతుంది, మీరేమీ టెన్షన్ పడకండి అని ఇక అంటూ ఉంటాడు. సరే బాబు, ఎక్కువసేపు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళండి అని ఇక బాలరాజు చెప్పగానే వెంటనే చిన్నిని తీసుకొని ఇక మ్యాడీ చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే ఇక మ్యాడీ ఇక చిన్ని అయితే చందుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతారు. వెంటనే ఇక చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇంటికి వెళ్ళి ఎలాగైనా హరిని పట్టుకోవాలి, లాయర్ హరి ద్వారానే ఖచ్చితంగా ఈ కేసుకు జరిగిన సాక్ష్యాలు ఉంటాయి అని ఇక అనుకుంటూ ఉంటాడు. వెంటనే చిన్ని చిన్ని అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే చిన్ని మ్యాడీ దగ్గరికి వస్తుంది. చెప్పు మ్యాడీ అని అనగానే, చిన్ని నేను లాయర్ హరిని వెతకడానికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, తను ఎక్కడున్నాడో తెలిసిపోయింది, తొందరగా తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దాని ద్వారా మీ అమ్మ తప్పు చేసిందా చేయలేదనేది తెలిసిపోతుంది, వెంటనే అతన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పగానే, లేదు మ్యాడీ నేను కూడా నీతో వస్తాను అని చిన్ని అంటూ ఉంటుంది. లేదు చిన్ని, మన ఇద్దరం వెళ్ళకూడదు అని అనగానే, సరే మ్యాడీ జాగ్రత్తగా వెళ్ళిరా అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా దేవ అయితే వింటాడు. వెంటనే దేవ ఇక ఆ మాటలు విన్న దేవ, అంటే లాయర్ హరి అక్కడున్నాడా అని వెంటనే రౌడీలకి ఫోన్ చేశాడు. ఇక రౌడీ వాళ్ళైతే, చెప్పండి సార్ అని అనగానే, ఎంత డబ్బైనా ఇస్తాను, నేను పంపించే ఫోటో అతన్ని ఖచ్చితంగా చంపేయాలి, తను ఈ ప్లేస్లో ఉంటాడు అని ఇక లొకేషన్ కూడా సెండ్ చేశారు. సరే సార్, మీరు శుభవార్త వింటారు, వాడు ప్రాణాలు కోల్పోతాడు అని రౌడీలు అనగానే, ఇక తొందరగా ఆ పని చేయండి అని ఫోన్ కట్ చేశారు. మ్యాడీ వెళ్ళు మ్యాడీ, నీకున్న ఒకే ఒక సాక్ష్యం కూడా లేకుండా చేస్తున్నాను, చిన్ని నువ్వు మ్యాడీ మనసు గెలుచుకోవాలని చూస్తున్నావు, మీ అమ్మ నిర్దోషి అని నిరూపించాలని చూస్తున్నావు, జరగదు, ఇక మీ ఇద్దరు ఎప్పటికీ కలిసిపోరు, ఎప్పటికీ మీరు విడిపోయేలా చేస్తాను అని అంటూ ఉంటాడు దేవ అయితే. వెంటనే దేవ చాలా సంతోషపడతాడు. నీ ఆత్మనే లేకుండా చేశాను, ఇక నీకు దొరికే సాక్ష్యాన్ని కూడా ఎలా తెప్పిస్తాననుకున్నావు అని దేవ కావేరి ఫోటో చూస్తూ రగిలిపోతూ ఉంటాడు. అటుపక్క ఇక మ్యాడీ అయితే తన ఫ్రెండ్స్ ద్వారా లాయర్ గురించి తెలుసుకుంటాడు కదా. వెంటనే ఇక లాయర్ కోసం కలవడానికి కోసం మ్యాడీ ఇక తను బయలుదేరుతాడు. వెంటనే ఇక దేవ పంపిన రౌడీలైతే ఆ లాయర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని అక్కడే లొకేషన్ కాడ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే లాయర్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఒరేయ్ లాయర్ వస్తున్నారా, అతన్నే మనం చంపవలసింది అని రౌడీలు అనుకోగానే వెంటనే కార్ వైపు ఇక అందరూ నిల్చుంటారు. వెంటనే లాయర్ హరి అయితే బయటికి వచ్చి, ఎవరా మీరు, నా కార్కు అడ్డంగా ఉన్నారేంటి అని అనగానే, మీ కార్కే కాదు
నిన్ను కూడా చంపేయడానికే ఉన్నాము అని రౌడీలు అనగానే అప్పుడే లాయర్ ఎవరు మీరు నన్నెందుకు చంపేశారు అని ఇక అంటూ ఉంటారు. ఎందుకా అని ఇక రౌడీలైతే లాయర్ని కొడుతూ ఉంటారు. ఆ సమయానికి మ్యాడీ కూడా ఇక లాయర్ హరి అక్కడ ఉంటాడని తెలుసు కదా, అటువైపు వస్తూ ఉంటాడు. వెంటనే ఇక మ్యాడీ అది చూసి ఇక తన బైక్ని పక్కకి విసిరేసి పరిగెత్తుకుంటూ ఇక వస్తూ ఉంటాడు. అప్పుడే రౌడీలు అతన్ని చూసి ఒరే ఇతని వైపే ఎవరో వస్తున్నారా, లేకపోతే మనని చంపేశారు, పద పద వెళ్దాం అని ఇక రౌడీలైతే అక్కడి నుంచి లాయర్ హరిని నెట్టేసి వెళ్ళిపోతారు. వెంటనే అక్కడికి మ్యాడీ వస్తాడు. వెంటనే అంకుల్ అంకుల్ అని అంటూ ఉంటారు. బాబు ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారు బాబు అని అనగానే ఇక మీరు లాయర్ హరి కదా అని మ్యాడీ అనగానే అవును బాబు నేను నీకెలా తెలుసు అని అనగానే నువ్వు నాకు తెలుసు, నీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నీకోసమే వెతుకుతూ ఉన్నాను అని ముందుగా మీకు గాయమైంది, ముందుగా మనం ఫస్ట్ ఎయిడ్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్తాం అని మ్యాడీ అయితే లాయర్ హరిని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెంటనే డాక్టర్ అయితే తన తలకి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ జరిపిస్తారు. ఇక తీసుకువెళ్ళండి బాబు అని డాక్టర్ చెప్పగానే మ్యాడీ లాయర్ హరిని తీసుకుని బయటికి అయితే వస్తాడు. అప్పుడే ఇక లాయర్ హరి గారు నీతో మాట్లాడాలి అని చెప్పగానే చెప్పు బాబు అని అంటూ ఉంటాడు. హరి అయితే సార్ మీరు ఒకరోజు ఒక కేసుని డీల్ చేశారు, ఆ కావేరి నిర్దోషియా, అసలు తను హంతకురాలా అనేది తెలియాలి అని చెప్పగానే అప్పుడే షాక్ అయిపోతాడు. లాయర్ హరి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును విషయం తెలుసుకోవడానికే మీ దగ్గరికి రావాలనుకున్నాను, అయినా దాని గురించి వద్దు బాబు, దానికోసం ఆ సాక్ష్యం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, ప్రాణాలు కోల్పోవడం ఏంటి, అవును బాబు ఈ సాక్ష్యాల కోసం ఎంతోమంది ప్రాణాలు తీశాడు, ఆ సాక్ష్యాన్ని ఎవరైతే బయట పెట్టాలనుకున్నారో వాళ్ళ ప్రాణాలు పోయేవి అని చెప్పగానే వాళ్ళ ప్రాణాలు ఎవరు తీసేవారు, అయినా కావేరి అంటే తప్పు చేసిందా, కావేరి అంటే తనని చంపేసిందా అని చెప్పగానే లేదు బాబు కావేరి ఎలాంటిదో నాకు తెలుసు, కావేరి ఏ తప్పు చేయలేదు, ఇక ఆ నింద తనపై వేశారు అని అనగానే ఎవరు వేశారు, అయినా ఎవరు చంపి ఎవరు వేశారు అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే ఎవరు కాదు బాబు దేవానే తన భార్యని చంపేసి ఆ నింద కావేరిపై వేశాడు, ఇక కావేరి నిజంగానే ఇక చంపేసిందని ఇక నలుగురు నమ్మేలా చేశాడు, సాక్ష్యాలు సృష్టించాడు, తనని జైలుకు పంపాడు, జైలు శిక్ష కూడా అనుభవించేలా చేశాడు. ఆ తర్వాత ఇక తన అన్నయ్య అయిన సత్యాన్ని కూడా చంపేశాడు, ఎక్కడ సాక్ష్యాన్ని ఇక బయట పెడుతుందో అని. ఆ తర్వాత కావేరి కొన్నాళ్ళ తర్వాత బయటికి వస్తుందని ఎదురు చూసి తనని చంపేశాడు. ఆ తర్వాత ఇక సత్యాన్ని చంపేసి ఆ నింద బాలరాజుపై కూడా వేశాడు, ఇక బాలరాజును కూడా చంపాలని చూశాడు బాబు అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, తన భార్యని చంపి ఆ నింద కావేరి ఆంటీపై వేయడం ఏంటి అని అనగానే అవును బాబు నిజం చెప్తున్నాను, నిజంగా దేవానే చంపాడు అని అనగానే అయినా నువ్వెవరు బాబు దీని గురించి అడుగుతున్నావేంటి అని అనగానే నేను ఆ దేవ కొడుకుని అని చెప్పగానే లాయర్ హరి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి బాబు నువ్వు దేవ కొడుకువా, నా గురించి బయట పెట్టకు బాబు, నన్ను కూడా చంపేశాడు, ఆ దేవ మామూలు వాడు కాదు అని అనగానే ఆ దేవ గురించి ఇప్పుడు కదా నేను నిజం తెలుసుకుంది, తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇక కావేరి ఆంటీ ఏ తప్పు చేయకపోయినా తనపై ఇంత పెద్ద నింద వేశాడా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మా అమ్మని నా తల్లిని చంపేస్తాడా, ఆ నింద చేయని వారిపై వేస్తాడా అని ఇక వెంటనే మ్యాడీ అయితే సార్ మీరు నేను చెప్పిన చోటుకి రావాలి అని అనగానే కావేరికి న్యాయం చేయలేకపోయాని చాలాసార్లు బాధపడ్డాను బాబు, కానీ నీ ద్వారా న్యాయం చేయగలుగుతాను అన్న ఆలోచన వచ్చింది, ఇక పద బాబు ఎక్కడికైనా వస్తాను అని అనగానే లాయర్ హర్ని తీసుకొని మ్యాడీ అయితే తన ఇంటికైతే వస్తాడు. వెంటనే దేవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక దేవ అయితే ఇక కిందికి వస్తాడు. నాగవల్లి అయితే ఏంట్రా నువ్వేంట్రా నాన్నని పట్టుకొని దేవా అంటున్నావు అని అంటూ ఉంటుంది. నాన్న కాదు, వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు, ఇక నా కన్న తల్లిని నాకు లేకుండా చేశాడు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే దేవ లాయర్ హర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు అంటే మ్యాడీకి అంతా చెప్పేశాడా అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దేవ అయితే. అప్పుడే ఇక లాయర్ హరిని చూసి కంగారు పడుతూ
పడుతూ ఉండగా ఏంటి చెమటలు పడుతున్నాయా అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నా కన్య తల్లిని నాకు దూరం చేసి ఆ నింద ఏమీ తెలియని నా తల్లి ప్రాణ స్నేహితురాలైన కావేరి ఆంటీపై వేశారా? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇన్నాళ్ళుగా కావేరి ఆంటీని ఎంత బాధ పెట్టానో, తను నిజంగానే తప్పు చేసిందని చిన్నిని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనగానే అప్పుడే నాగవల్లి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నా అక్కని మీ నాన్న చంపడం ఏంటి అని అనగానే అవును నిజంగానే ఈ దేవానే నా తల్లిని చంపేశాడు, నా తల్లిని నాకు లేకుండా చేశాడు అని చెప్పగానే వెంటనే హరి అవునమ్మా, నిజంగా చెప్పాలంటే ఈ దేవానే పార్వతిని చంపేసి ఆనింద కావేరిపై వేశాడు, కావేరిని జైలు శిక్ష అనుభవించేలా చేశాడు. తిరిగి కావేరి జైలు నుంచి విడుదలై వచ్చేస్తుంది. ఆ వచ్చే సమయానికి అతను సాక్ష్యం ఎక్కడ బయట పెడుతుందని తనను కూడా చంపేశాడు. ఆ తర్వాత తన అన్నయ్యను కూడా చంపేశాడు. అంత మూర్ఖుడమ్మా అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇంత మోసం చేస్తావా బావా? ఆస్తి కోసం నా అక్కని చంపేస్తావా అని నాగవల్లి అయితే దేవా గొంతు పట్టికి చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టాను, నా అక్క ఎలాగైతే మాకు కాకుండా పోయిందో అలాగా నిన్ను చంపేస్తాను అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే చిన్ని ఎంట్రీ ఇచ్చి వద్దంటే ఇక మన చేతిలో ఆ తప్పు మనం కూడా చేయకూడదు, అతను చేసిన తప్పే మనం చేయకూడదు అని పోలీసులను తీసుకొచ్చి దేవాన్ని అరెస్ట్ చేస్తుంది. అమ్మ చిన్ని నన్ను క్షమించమ్మా, నిజంగానే మీ అమ్మ తప్పు చేసిందని నిన్ను మ్యాడీని దూరం పెట్టాను, నన్ను క్షమించమ్మా అని నాగవల్లి మ్యాడీని చిన్నిని కలుపుతుంది. ఈ విధంగానైతే హరిని తీసుకొచ్చి అసలు నిజాన్ని అయితే బయట పెడతాడు మ్యాడీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.